లైఫ్ కమ్యూనిటీ పరిచయం అయ్యి ఇప్పటికి 7 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. సో నేను కూడా మీకులాగా ఇలాగా అంటే ఆఫ్‌లైన్ క్లబ్‌లో నేను జాయిన్ అయ్యాను. సో ఫస్ట్ మా కోచ్ నాకు ఫ్యాట్ అనాలిసిస్ అదంతా చేసి నేను ఎంత ఫ్యాట్ తగ్గాలి, నా లైఫ్ స్టైల్‌లో ఏమేమి కరెక్షన్స్ చేసుకోవాలి ఇవన్నీ చెప్పారు. సో ఫస్ట్ 3 మంత్స్ లోనే అమేజింగ్ 11 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సేమ్ వెయిట్‌ని నేను మెయింటైన్ చేసుకుంటున్నాను. సో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ నాకు పరిచయం కాకముందు లైఫ్ స్టైల్ సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్‌తో నేను సఫర్ అవుతూ ఉండేవాడిని. లైక్ హెవీగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉండేది. వీక్లీ వన్స్ ఒకసారైనా నేను మోషన్ టాబ్లెట్ వేసుకుంటే గాని అయ్యేది కాదు. సో పొట్ట పెరిగిపోతుంది. బట్ ఎలా తగ్గాలో తెలిసేది కాదు. చెన్నైలో ఉండేవాళ్ళం మేము. మా రూమ్ పక్కనే రైల్వే ట్రాక్ ఉండేది. ఆ రైల్వే ట్రాక్ మీద వాకింగ్ చేసి గంట తర్వాత పొట్ట పట్టుకుని చూసేవాళ్ళం ఎంత తగ్గింది అని చెప్పేసి. సో గురువారం రైస్ మానేసి చపాతీ తింటే అటు దేవుడితో అంటే పుణ్యము ప్రశాంతం రెండు కలిసి వస్తుందని చెప్పి రైస్ ఆపేసి చపాతీ తినడం స్టార్ట్ చేసాం. సో రైస్ తింటం మానేసాం కదా అని చెప్పేసి ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ తో ఇంకెక్కువ చపాతీలు లాంటివి తినేసేవాళ్ళం అనమాట. సో ఎక్కడ అంటే అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ తో పాటుగా ఆల్కహాల్ కావచ్చు, సిగరెట్ ఇలాంటి అలవాట్లన్నీ ఉన్నాయి నాకు. సో ఎప్పుడైతే ఈ కమ్యూనిటీ నాకు పరిచయం అయిందో అవన్నీ కూడా మార్పులు చేసుకోవడం వల్ల ది బెస్ట్ రిజల్ట్స్ నేను తీసుకున్నాను. ది బెస్ట్ స్కిన్ టోన్ వచ్చింది. నెక్స్ట్ మంత్ కి నాకు 40 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. సో యాంటీ ఏజింగ్ చాలా బాగుంది నాకు. ఓకే, ఈ రోజు టాపిక్ వచ్చేద్దాం, ఐ హెల్త్. సో నెక్స్ట్ స్లైడ్ మేడం. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. అంటే మన అవయవాలన్నిటిలో కూడా ఈ ఐ అనేది చాలా ఇంపార్టెంట్. కళ్ళు, అందుకనే కవులు ఈ కళ్ళు మీద చాలా పాటలు రాశారు. కలువ పువ్వులతో పోలుస్తారు, చేపలతో పోలుస్తారు. సో ది బెస్ట్ పార్ట్ అన్నమాట మనకి ఐ. సో ఈ రోజు ఈ ఐ అనేది మనకి కామన్ గా ఏంటంటే మన మనసుకి ఒక విండో లాంటిది. అంటే దాని ద్వారానే మనం ప్రపంచాన్ని చూస్తాం అన్నమాట. సో ఈ ఐ అనేది మనకి చూడడం ఒకటే కాదు, మన హెల్త్ సమస్యల్లో కొన్నిటిని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటది, మనకు చెబుతూ ఉంటది. మన బాడీలో కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఈ ఐస్ తెలియజేస్తూ ఉంటాయి. సో అవి ఏ ఇండికేషన్స్ అంటే కళ్ళతో పాటుగా అంటే విజన్ ప్రాబ్లమ్స్ తో పాటుగా మన బాడీలో ఉన్న రిమైనింగ్ కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ డయాబెటీస్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, రెటినల్ డిటాచ్మెంట్ కావచ్చు, రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఈ ఐ అనేది చెబుతూ ఉంటుంది. సో మనకి కళ్ళు మన ప్రాబ్లమ్స్ ఏం చెప్తున్నాయి, ఏం చేస్తే అవి తగ్గుతాయి, ప్రివెన్షన్ గా మనం ఏం చేయాలి, మనం రెగ్యులర్ గా ఎటువంటి ఫుడ్ మనం తీసుకోవాలి, అలాగే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో ఏ సప్లిమెంట్స్ యాడ్ చేసుకుంటే మనకు మంచిది అనేది ఈ రోజు టాపిక్. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్ మేడం. సో మనకి కళ్ళు ఏం చెప్తున్నాయి, ఈ ఫస్ట్ సిమ్టమ్ అంటే మన నల్ల గుడ్డు ఉంది కదా, నల్ల గుడ్డు మీద పై పొరని కార్నియా అంటారు. ఈ కార్నియా మీద వైట్ మార్క్స్ కనుక ఫామ్ అవుతూ ఉన్నాయంటే మనకి ఐ ఇన్ఫెక్షన్ లాంటివి వచ్చినట్టు. అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది. కామన్ గా కళ్ళజోళ్ళు పెట్టుకునే వాళ్ళు ఇంతకు ముందు, ఇప్పుడు కళ్ళజోళ్ళు బదులుగా ఐ లెన్స్ వాడడం స్టార్ట్ చేశాం. సో ఈ ఐ లెన్స్ వాడే వాళ్ళకి తరచుగా ఈ ఏదైతే ఈ కార్నియా మీద తెల్ల మచ్చలు లాంటివి స్టార్ట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. తీయడం పెట్టడం కావచ్చు, ఈ కరెక్ట్ గా హైజీన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కావచ్చు, ఇలాంటివి జరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. కాబట్టి తెల్ల మచ్చలు లాంటివి ఎవరికైనా ఈ నల్ల గుడ్డు మీద అబ్జర్వ్ చేసినట్లయితే ఇమీడియట్ గా ఈ ఐ సంబంధించిన డాక్టర్ ని కాంటాక్ట్ అవ్వాలి. అంటే ఐ సంబంధించిన డాక్టర్ ని ఆప్థమాలజిస్ట్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్ మేడం. పఫీ ఐస్ అంటే ఏంటంటే కళ్ళు ఉప్పడం. సో ఈ కళ్ళు కనుక మనకు ఉప్పినాయి అంటే దాని ఇండికేషన్ ఏంటంటే మనం ఎక్కువగా టైర్డ్ అయిపోయాము, అలసిపోయాము, రెగ్యులర్ గా కంటే కూడా ఎక్కువ స్లీప్ కావాలని అర్థం. సో మీరు ఆప్థమాలజిస్ట్ కలిసినా కూడా అదే చెప్తారు. సో ఎక్కువ రెస్ట్ తీసుకోండి, ఆటోమేటిక్ గా తగ్గుతుంది అని చెప్తారు అనమాట. సో అంటే రెగ్యులర్ గా అంటే కూడా ఎక్కువగా రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. లాంగ్ టర్మ్ లో ఆటోమేటిక్ గా అదే తగ్గిపోతూ ఉంటుంది. అంటే మనకి ఎప్పుడైతే ఈ రెస్ట్ తగ్గిపోతుందో ఈ ఐలో ఉండే వాటర్ రిటెన్షన్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఖచ్చితంగా టైం టు టైం పడుకోవడం, స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్లైడ్ మేడం. ఓకే, బ్లడ్ విజన్. సో అంటే మసకగా కనపడడం అనమాట. సో మసకగా కనపడుతున్నది అంటే కంపల్సరీగా వాళ్ళు కళ్ళజోడు పెట్టుకోవాల్సిందే, డాక్టర్ ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాడు. అయితే ఈ ఐ బ్లడ్ గా కనపడేదానికి చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఇది ఇండికేషన్. ఓకే, సో ఎస్పెషల్లీ డయాబెటీస్ ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. 2014 ఆగస్టులో జరిగిన ఒక సర్వేలో డయాబెటిక్ ఉన్న పేషెంట్లలో సర్వే చేస్తే 73% డయాబెటిక్ పేషెంట్స్ కి ఈ బ్లడ్ ఐస్ ఉందని తేలిందనమాట.
మనం ఫస్ట్ ఈ బ్లడ్ ఐస్ ఉందని చెప్పేసి ఆప్థమాలజిస్ట్ మన దగ్గరికి ఎప్పుడైతే మనం వెళ్తామో కంపల్సరీగా మెజారిటీ టైమ్స్ డయాబెటిక్ కూడా చెకప్ చేయించుకోండి అని చెప్పి సజెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ స్లైడ్ మేడం. ఓకే, బస్టింగ్ ఆఫ్ బ్లడ్ వెసల్ అంటే మనకి ఎప్పుడైతే ఈ బ్లడ్ వెసల్స్ ఉంటాయో ఇవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అంటే రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ మన బాడీలో స్టార్ట్ అయినప్పుడు, అంటే హార్ట్ సంబంధించిన డిసీజ్ కావచ్చు, స్ట్రోక్ కావచ్చు, లేకపోతే మనం చికిత్స తీసుకోకపోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవడం వల్ల కావచ్చు, ఈ బ్లడ్ వెసల్స్ అనేవి బర్స్ట్ అయిపోతూ ఉంటాయి. దీన్ని మనం ఏమంటాం అంటే హైపర్టెన్సివ్ రెటినోపతి అంటాం అనమాట. సో ఇది ఎక్కువగా యూ కెన్ సీ ద ఎఫెక్ట్స్, అంటే ఐ మీన్ మనం కరెక్ట్ గా కళ్ళు కనపడకపోవడం కావచ్చు, లేకపోతే మిర్రర్ లో సమ్ ఎఫెక్ట్స్ చూడకపోవడం లాంటివి కానీ జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఇది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇమీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. అలాగే దీనికి ప్రాబ్లం ఏంటి, హార్ట్ అటాక్ కావచ్చు, లేకపోతే స్ట్రోక్ కావచ్చు, హై బ్లడ్ ప్రెషర్ కావచ్చు. సో ఎవ్రీ 3 months కో 6 months కో 1 year కో కంపల్సరీగా ఇటువంటి అంటే కలర్ లో చేంజెస్ వస్తున్నప్పుడు ఈ చెకప్స్ చేయించుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లం నుంచి మనం ఓవర్కమ్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ స్లైడ్. యా, వైట్ రింగ్స్ అరౌండ్ ద కార్నియా అంటే మనం ఏదైతే తెల్ల గుట్టు ఉంటుందో, నల్ల గుట్టు ఉంటుందో దాని చుట్టూతో కనుక తెల్లగా ఒక ఫామ్ అయితే చక్రం లాగా దాన్ని వైట్ రింగ్స్ అంటారు అనమాట. ఈ వైట్ రింగ్స్ అనేది కామన్, అంటే దీని సింప్టమ్ ఏంటంటే పెద్ద వయసు వస్తుంది, సో అందుకని ఫామ్ అయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. బట్ కొన్ని సందర్భాల్లో ఇది స్ట్రోక్ కూడా సిమ్టమ్ కావచ్చు, హై కొలెస్ట్రాల్ కూడా ఇది సిమ్టమ్ కావచ్చు. ఎస్పెషల్లీ మనం కనుక 45 సంవత్సరాల లోపు వాళ్ళకి ఈ సిమ్టమ్స్ కనుక, అంటే ఈ వైట్ రింగ్ కనుక మీరు నల్లగుట్టు చుట్టూతో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇమ్మీడియట్ గా మీ డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. సో ఇమీడియట్ గా మనం దాని మీద యాక్షన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ స్లైడ్. డ్రై ఐస్ అంటే ఏంటంటే కళ్ళు పొడిబారిపోవడం. సో ఇది ఎందుకు పొడిబారిపోతుంటుంది అంటే మనం తెలుసో తెలియకో, లేకపోతే సీజనల్ ఎలర్జీస్ వలన మన చెయ్యి పద్దాగా కన్ను దగ్గరికి వెళ్తూ ఉంటుంది, మనం దాన్ని పద్దాగా రబ్ చేస్తూ ఉంటాం. ఈ రబ్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ బ్యాగ్స్ ఏదైతే ఉంటాయో ఇవి లూజ్ అయిపోయి ఇక్కడ క్యారీ బ్యాగ్స్ లాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి, ఈ ఐ రింకిల్స్ లాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ గ్యాప్ వచ్చేస్తుంది, గ్యాప్ రావడం వలన ఎక్కువ గాలి ఈ కళ్ళల్లోకి వెళ్ళిపోయి ఎక్కువ డ్రై రావడం కావచ్చు, ఇన్ఫెక్షన్స్ పెరిగిపోవడం కానీ జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఎలా పడితే అలా మనం కళ్ళు అని దురద వచ్చినా కూడా ఎలా పడితే అలా రుద్దకుండా మంచిగా వాటర్ తో క్లీన్ చేసుకోవడం, ఈ కంటిని ఇక్కడ కాంటాక్ట్స్ వెళ్ళేటప్పుడు ఈ హ్యాండ్ ని ఐజిన్ గా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్లైడ్ మేడం. ఓకే, ఫ్లాటర్స్ ఇన్ యువర్ విజన్. ఫ్లాటర్స్ అంటే ఏంటంటే మన కళ్ళ ముందు అస్పష్టంగా కదిలే ఒక చిన్న ఆకారాలు. సో ఇది కామన్ గా మనకు కనబడుతూ ఉంటాయి, బట్ ఇది ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ ఆకారాలు పెరుగుతూ ఉంటాయి. మేబీ ఇది వయసు పెరుగుతున్నప్పుడు కామన్ కావచ్చు, బట్ రెగ్యులర్ గా మన వయసు తక్కువగా ఉండి కూడా మీకు ఈ ఆకారాలు పెరగడం అంటే అకస్మాత్తుగా పెరిగిపోతున్న ఈ ఫ్లాటర్స్ కనుక అయితే రెటినల్ డిటాచ్మెంట్ అంటారు. అంటే రెటినల్ అంటే నల్లగుట్టు మధ్యలో ఉన్న మార్పు. సో అది ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇలా జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇమీడియట్ గా మనము ఐ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇది కనుక ఈ ఐ ఫ్లాటర్స్ ఎక్కువగా అంటే రెగ్యులర్ గా 1-2 కనపడుతున్నాయి, ఇది ఓకే, బట్ దానికంటే ఎక్కువగా కనపడుతున్నాయంటే ఇమీడియట్ గా మీరు కన్సల్ట్ చేసి యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ మేడం. పిచ్చింగ్ ఐస్. పిచ్చింగ్ ఐస్ అంటే కళ్ళు మడతపడిపోవడం. కళ్ళు మడతపడిపోవడం మనకు కామన్ గా మనకు జరుగుతూ ఉంటది. దీని సిమ్టమ్ ఏంటంటే మనం బాగా ఎక్కువ స్ట్రెస్ లో ఉన్నాము అని అర్థం. ఓకే, సో ఈ స్ట్రెస్ లో ఉన్నాము అంటే స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడం, స్ట్రెస్ ని మాయం చేయడం అంటే మీరు స్ట్రెస్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఐ మీన్ అంటే ఎక్కువ కోపం లేకుండా ఉండడం, టైం పడుకోవడం, టైంకి లేకపోవడం, ఉప్పు కారం తగ్గించుకోవడం, స్ట్రెస్ సంబంధించిన యోగా, మెడిటేషన్ వాట్ ఎవర్ ఉన్నాయి, ఇలాంటివి మనం ఫాలో అయ్యి ఎక్కువ స్లీపింగ్ అది కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఈ ట్విచ్చింగ్ ఐస్ అనే ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు. ఓకే, ఎక్కువ రెస్ట్ కావాలి, బాటమ్ లైన్. ఓకే, నెక్స్ట్ లైన్. ఓకే, ఎల్లో వైట్స్ ఆఫ్ ఐస్ అంటే మన తెల్లగా ఉంటుంది కదా నల్లగుడ్డు చుట్టూతా, ఈ ప్లేస్ లో కనుక మీకు ఎక్కువగా ఎల్లో కలర్ కనుక ఫామ్ అవుతుంది అంటే దాని ఉద్దేశం మీ బాడీలో సంథింగ్ డేంజర్ కండిషన్ లోకి వెళ్ళబోతుంది అనేది ఒక సిమ్టమ్. అంటే ఇది మెజారిటీ దేని మీద చూపిస్తుంది అంటే లివర్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటది అనమాట. లివర్ లో మనకి బిలిరూబిన్ అనేది ఎక్కువ ఫామ్ అయిపోవడం వల్ల ఈ బ్లడ్
వెసల్స్ ఏదైతే ఉంటాయో అని ఐలో ఉండే బ్లడ్ వెసల్స్ ని ఇది పాడు చేస్తూ ఉంటుంది. సో ఆటోమేటిక్ ఏంటంటే ఇది మెజారిటీగా ఈ ఎల్లో కలర్ వస్తుంది అంటే జాండీస్ అయి ఉండొచ్చు మనకి. సో ఇలా మీకు కనుక ఎల్లో కలర్ గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లివర్ రిలేటెడ్ జాండీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అర్థం. ఓకే, సో ఇమీడియట్ గా ఈ విషయంలో కూడా మీరు డాక్టర్ ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ మేడం. ఓకే, వాటరీ ఐస్ అంటే మనకి ఎప్పుడు వాటర్ కారుతూ ఉంటుంది. సో టెక్నాలజీ పెరిగింది, కరోనా వచ్చింది, ఇంకా పెంచింది టెక్నాలజీ. మనం ఎప్పుడు కూడా టీవీల ముందు కూర్చున్నాం, లేదంటే కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేస్తున్నాము. ఇంతకుముందు బుక్ల మీద నోట్స్ మీద రాసేవాళ్ళు, అదేం లేదు, మొత్తం 100% అంతా వర్క్ అంతా కంప్యూటర్ మీద అయిపోయింది. సో ఇప్పుడు ఎక్కువ టీవీలు కూడా చూస్తున్నాం, యూట్యూబ్లు, ఆహా, అమెజాన్ ప్రైమ్, ఏది చూసినా ఇదే కదా. ఇది ఎక్కువగా మనం చూస్తున్నప్పుడు అంటే ఈ అందులో ఉన్న బ్లూ రేస్ మన కళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉండి మన కళ్ళల్లో ఈ ఏదైతే వాటర్ రిటెన్షన్ ని తగ్గిస్తూ ఉంటది. సో ఆటోమేటిక్ గా డ్రై ఐస్ అయిపోవడం కావచ్చు, ఈ వాటర్ ఎక్కువగా కారిపోవడం కావచ్చు, నైట్ టైం ఎక్కువ నిద్ర పట్టకపోవడం కావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో ఈ వర్క్ స్టేషన్ లో పర్టికులర్ గా నేను ఒక కంప్యూటర్ ముందు వర్క్ చేస్తున్నాను, ఎవరీ 20 minutes 30 minutes కి ఒక 20 feet బ్యాక్ వెళ్ళి కనీసం ఒక 20 seconds అన్న ఐస్ ఏదైతే కన్ను రెప్పల్ని కొట్టడం ఒక 15-20 times వచ్చి మళ్ళీ కూర్చోవడం. ఎందుకంటే మన సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు ఈ కన్ను రెప్పలు ఆపడం కూడా మానేస్తాం. సో దానివల్ల ఎక్కువ ఐలో ఉన్న వాటర్ రిటెన్షన్ ఎక్కువగా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ స్లైడ్ మేడం. ఓకే, బంప్ ఆన్ ఐ ఆర్ ఎల్లో ప్యాచెస్. ఇది మన నల్లగుడ్డు చుట్టూగా ఉన్న వైట్ ప్లేసెస్ లో అక్కడక్కడ ఎల్లో ప్యాచెస్ పడుతూ ఉంటాయి. దీనికి మెయిన్ కారణం ఏంటంటే చాలా మంది మార్కెటింగ్ పీపుల్ కావచ్చు, ఎక్కువ ఎండలో పనిచేసే వాళ్ళకి కావచ్చు, ఈ యూవీ రేస్ ఎఫెక్ట్ ఎక్కువగా వాళ్ళ కళ్ళ మీద పడుతూ ఉంటుంది. దాని వలన ఈ వైట్ ప్లేస్ లో ఎక్కువగా ఎల్లో కలర్ మార్క్స్ అనేవి పడటం జరుగుతుంది. ఇది కళ్ళకి లాంగ్ టర్మ్ లో హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. దీనికి ప్రివెన్షన్ గా మనం ఏం చేయాలి అంటే మంచి ఐ గ్లాసెస్ కొనుక్కోవాలి, అలాగే బయటికి వెళ్ళేటప్పుడు క్యాప్ పెట్టుకోవడము, ఇలాంటి చిన్న చిన్న కేర్ తీసుకోవడం వల్ల ఏదైతే ఎల్లో ప్యాచెస్ నుంచి మనం ఓవర్కమ్ అవ్వచ్చు. నెక్స్ట్ స్లైడ్ మేడం. నెక్స్ట్ స్లైడ్. యా, బిఫోర్ స్లైడ్, బిఫోర్ స్లైడ్, బిఫోర్ ఓకే, బిఫోర్ అంటే మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు, బ్యాక్ 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 చాలా స్టెప్స్ వచ్చేసాం. ఓకే ఓకే, ఇంకోటి ఓకే. సో ఐ హెల్త్ టిప్స్ ఏంటి? సో ఇంత ఆల్రెడీ చెప్పారు, ఇది ఎల్లో మీద ఎల్లో మార్క్స్ వస్తాయి వైట్ ప్లేసుల్లో అని చెప్పి. సో మనము బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా సన్ గ్లాసెస్ లాంటివి పెట్టుకోవాలి. ఈ సన్ ఎక్స్పోజర్ లేని ప్లేసెస్ లో మనం ఎక్కువగా ఉండడానికి ట్రై చేయాలన్నమాట. ఆన్లైన్ లో ఆల్రెడీ రకరకాల సన్ గ్లాసెస్ దొరుకుతున్నాయి, ఒకటి కొనుక్కుని పెట్టుకుంటే మంచిది. రెండోది, కళ్ళకి ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేది స్మోకింగ్ వల్ల. సో స్మోకింగ్ ఇమీడియట్ గా ఆపేయాల్సి ఉంటుంది. అలాగే మన ఫ్యామిలీ హిస్టరీలో గనక ఎవరికైనా ఐ డిసీజ్ ఉంటే రెగ్యులర్ చెకప్స్ ఎవ్రీ 2 months కో 3 months కో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటూ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసేసి వేరింగ్ ప్రొటెక్షన్ వెన్ వర్కింగ్ పాసిబుల్ ఐ ఇంటరాక్షన్. అంటే మనం ఎప్పుడైనా మన దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరైనా కానీ కళ్ళకు సంబంధించిన ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర కూర్చుంటే మేబీ అది మనకు కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు, అలాగే మనం కెమికల్స్ సంబంధించిన వాటి దగ్గర ఎక్కువ పనిచేసేటప్పుడు కంపల్సరీగా ఈ ఐవేర్ ఏదైతే ఉంటుందో వాటిని ధరించి మన పనులు మనం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాగే మనం ఎప్పుడైనా చేతులు పద్దాక ఈ కళ్ళు దగ్గరికి పెడుతూ ఉంటాం మనం తెలియకోకుండా. సో ఎప్పటికప్పుడు హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండాలి. మనం ఈ కాంటాక్ట్ లెన్స్ లాంటి వాడినప్పుడు కూడా వాటిని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటూ ఉంటే మంచిదన్నమాట. అలాగే వేరింగ్ కాంటాక్ట్స్ ఓన్లీ అంటే పర్టికులర్ గా మనం కాంటాక్ట్స్ వాడతాం కదా, స్పెట్స్ కావచ్చు లేకపోతే ఐ కాంటాక్ట్ లెన్స్ కానీ, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ దాటే వరకు ఉండకోకుండా ఆ డేట్ ఇంటి వరకే వాడి తీసి పడేయాలి వాటిని. ఓకే, సో అలాగే నాకు చెప్పాను, ఎవ్రీ 20 minutes ఒకసారి మనం కంప్యూటర్ ముందు వర్క్ చేస్తుంటే కనుక కొంచెం పక్కకి వెళ్ళి ఈ కన్ను రెప్పలను కొట్టుకుని లేదా కన్ను వాష్ చేసుకుని కొంచెంసేపు కళ్ళు మూసుకుని వచ్చి మళ్ళీ కూర్చుని వర్క్ ప్లేస్ లో పని చేసుకున్నట్లయితే ఈ ఐ హెల్త్ కొంతవరకు మనం కాపాడుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్ మేడం. సో మనం ఐ హెల్తీగా ఉండాలి అంటే టాప్ 5 ఐ
ఐ హెల్త్ కేర్ ఫుడ్స్ గురించి మనం మాట్లాడుతాం. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్ మేడం. ఫస్ట్ ఫిష్. నెక్స్ట్ స్లైడ్ మేడం. ఓకే, ఫస్ట్ ఫిష్ అన్నమాట. ఇదేంటంటే ఫిష్ లో మనకి ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది మనకి. ఇది వచ్చేసి మనకి ఐ హెల్త్ కి, అంటే కంప్లీట్ ఐ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్. ఇది మన బ్లడ్ వెజల్స్ ఏదైతే ఉన్నాయో అవి స్ట్రాంగ్ గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ఈ కంట్లో ఉన్న ఏదైతే కణాలు ఉన్నాయో మాలిక్యులర్ డీజనరేషన్ అవ్వకోకుండా ప్రివెన్షన్ కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ఈ ఒమేగా 3 అనేది ఎక్కువగా మనకి సాల్మాన్, మాగరెల్, సార్డినెస్ అండ్ టూనా ఫిష్ లో మనకి ఈ ఒమేగా 3 దొరుకుతూ ఉంటది. ఇది మనం వీక్లీ వన్స్ ఏదైతే చికెన్, మటన్ తీసుకుంటూ ఉన్నామో దాని ప్లేస్ లో దీన్ని రీప్లేస్ చేసుకున్నట్లయితే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ స్లైడ్. ఓకే, స్పీనచ్ అంటే పాలకూర. సో ఇందులో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా దొరుకుతాయి. అంటే లూటిన్, జిక్సాతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ మనకి ఎక్కువగా దొరుకుతాయి. ఇది కూడా ఓవరాల్ ఐ హెల్త్ కి ఎక్కువగా మనకి ఉపయోగపడుతుంది. ఇది కూడా మనకి కంటి శుక్లాలు లాంటివి రాకుండా ఉండడానికి, అలాగే ఈ కంట్లో ఉన్న సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా ప్రివెన్షన్ కి మనకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇందాక ఫిష్, రెండోది ఆకుకూరలు, మూడోది నట్స్. ఈ నట్స్ కూడా మనకి ఒమేగా 3 రిచ్ ఫుడే. దీంట్లో ఒమేగా 3 తో పాటుగా విటమిన్ ఈ కూడా ఉంటుంది. అంటే ఐ హెల్త్ కి అన్ని అవసరమే, బట్ అంటే ఎక్కువగా మనకి ఏ ఫుడ్ కావాలని నేను చెప్తున్నాను మీకు. సో ఎప్పుడైతే నట్స్ ఎక్కువగా తీసుకుంటామో ఐ డ్యామేజ్ అవ్వకుండా ప్రివెన్షన్ కింద ఉపయోగపడుతుంది. అలాగే కంటి శుక్లాలు, రేచీకట్ లాంటివి రాకుండా ఉండడానికి మనకు ఉపయోగపడుతుంది. అలాగే ఈ వాల్నట్స్, అంటే నట్స్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాల్నట్స్, క్యాష్యూ, పిస్తా, బాదం ఇలాంటివన్నీ కూడా నట్స్ కింద వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్లైడ్ మేడం. స్వీట్ పొటాటోస్. ఈ స్వీట్ పొటాటోస్ లో మనకి విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. విటమిన్ ఏ 2 రకాలు, విటమిన్ ఏ అండ్ ప్రోవిటమిన్ అంటారు, అంటే బేటా కెరోటిన్. అలాగే ఇందులో పొటాషియం కూడా దొరుకుతుంది, విటమిన్ సి కూడా దొరుకుతుంది అనమాట. ఎప్పుడైతే మనం ఈ స్వీట్ పొటాటో తీసుకుంటామో ఓవరాల్ మన ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఏదైతే కావాలో గుడ్ హెల్త్ కోసం ఐకి, ఇవన్నీ ఇందులో దొరుకుతాయి. అలాగే ఐ ఫంక్షన్ కూడా ది బెస్ట్ ఆప్షన్ అనమాట. మనం ప్లేట్ మీల్ లో రైస్ తో పాటుగా రైస్ క్వాంటిటీ తగ్గించుకుని స్వీట్ పొటాటోస్ యాడ్ చేసుకోవడం ద్వారా కూడా మనం ఇది ఎక్కువ ఈ న్యూట్రియంట్స్ మనం తీసుకోవడానికి సపోర్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్లైడ్ మేడం. ఎగ్స్ లో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. అలాగే లూటిన్, జిక్సాతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇవేంటంటే ఎక్కువ మినరల్స్ ఇందులో దొరుకుతాయి, అంటే మైక్రో న్యూట్రియంట్స్ ఎక్కువ దొరుకుతాయి ఇందులో. ఈ మాలిక్యులర్ డీజనరేషన్ అవ్వకుండా మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంటే బ్లైండ్నెస్ రాకుండా, రేచీకట్ రాకుండా, అలాగే కళ్ళు డ్రై అయిపోకుండా ఉండడానికి ఈ ఎగ్స్ అనేది మనకు సపోర్ట్ అవుతుంది. మీరు మీల్ ఇంటర్వెల్స్ లో, అంటే మార్నింగ్ మనం షేక్ తీసుకున్నప్పుడు లేదా బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు, మళ్ళీ లంచ్ చేస్తున్నప్పుడు, ఈ మధ్యలో ఏదైతే గ్యాప్ 3 అవర్స్ కంటే ఎక్కువ వస్తున్నప్పుడు మనం స్నాక్ తీసుకుంటామో ఈ ఎగ్స్ ని మనం స్నాక్ రూపంలో తీసుకున్నట్లయితే ఈ ఏదైతే ఇంత చెప్పిన విటమిన్ ఏ, లూటిన్ కావచ్చు, జిక్సాతిన్ లాంటివి మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్లైడ్. యా, సో విటమిన్స్ అంటే మనకి 2 రకాలండి. ఒకటి వాటర్ లో కరిగేవి, రెండోది ఫ్యాట్ లో, కొవ్వులో కరిగేవి. సో ముందు వాటర్ లో కరిగేవి ఏంటంటే విటమిన్ బి అండ్ సి. అలాగే ఫ్యాట్ లో కరిగేవి ఏంటంటే విటమిన్ ఏ, డి, ఈ అండ్ కే. ప్రతి విటమిన్ అంటే మైక్రో న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్ ప్రతి ఒక్కటి కూడా ఐ హెల్త్ కి ఉపయోగమే. ఓకేనా, నెక్స్ట్ స్లైడ్ మేడం. ముఖ్యంగా ఐ హెల్త్ అంటే మనకు గుర్తొచ్చేది విటమిన్ ఏ. సో ఇందాక చెప్పాను ఆల్రెడీ, విటమిన్ ఏ 2 రకాలు ఉంటుంది మనకి. సో ఈ విటమిన్ ఏ లో ప్రోవిటమిన్ ఏ అని కూడా అంటాం, అంటే బేటా కెరోటిన్ అంటాం. సో ఈ బేటా కెరోటిన్ అంటే ఏంటంటే ఎల్లో కలర్ లో ఉండే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఏదైతే ఉన్నాయో ఇందులో మనకి ఇంట్లోనే న్యూట్రియంట్స్ అన్ని కూడా మనకు దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది తీసుకోవడం వలన ప్రీమెచ్యూర్ డెత్, అంటే చిన్నపిల్లలు 5 years లోపు వాళ్ళకి దీని లోపం వలన తొందరగా అంటే ప్రీమెచ్యూర్ డెత్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది ఈ న్యూట్రిషన్ ఎక్కువగా తీసుకున్నాం. అలాగే బ్లైండ్నెస్ నుంచి ఓవర్కమ్ అవ్వడానికి కూడా ఈ బేటా కెరోటిన్ రిలేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మనకి సపోర్ట్ అవుతాయి అనమాట. అలాగే విటమిన్ ఏ చెప్పి అనుకున్నట్లయితే యానిమల్ బేస్డ్ సంబంధించిన విటమిన్స్ అండ్ మినరల్స్ అనమాట. ఎక్కువగా మనకి చికెన్, మటన్, డైరీ సంబంధించిన వాటిలో, ఎగ్స్ సంబంధించిన వాటిలో ఎక్కువగా ఇది దొరుకుతూ ఉంటది. ఇది నాట్ ఓన్లీ ఐ హెల్త్ అండి, ఓవరాల్ బాడీ హెల్త్ కి సపోర్ట్ అవుతుంది. స్కిన్ కావచ్చు, హెయిర్ కావచ్చు,
ప్రతి ఒక్కదానికి ఇది హెల్ప్ అవుతుంది. బట్ మెజారిటీ విటమిన్ ఏ అంటే కళ్ళకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది. ఓకే, నెక్స్ట్ స్లైడ్ మేడం. ఆల్రెడీ చెప్పాను విటమిన్ ఏ 2 టైప్స్. సో యానిమల్ బేస్ అలాగే వెజిటేబుల్స్ బేస్. సో ఈ స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్లైడ్ మేడం. ఓకే, సో షేక్ వచ్చినట్లయితే మీరు కనుక అంటే ఆల్రెడీ మైక్రో న్యూట్రియంట్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాం. ఎవ్రీ మార్నింగ్ మీరు కనుక మీ బ్రేక్ఫాస్ట్ ని ఈ న్యూట్రిషనల్ షేక్ మిక్స్, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ షేక్ మిక్స్ తో కనుక రీప్లేస్ చేసుకున్నట్లయితే 5 mg విటమిన్ ఈ దొరుకుతుంది. అలాగే 200 mcg విటమిన్ ఏ దొరుకుతుంది. అలాగే ఓవరాల్ గా చెప్పాలి అంటే 15 రకాల న్యూట్రియంట్స్ దీంట్లో కవర్ అవుతున్నాయి. ఫైబర్ కావచ్చు, కాల్షియం కావచ్చు, ప్రోటీన్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఈ సింగిల్ షేక్ లో దొరుకుతుంది. అంటే ఐ హెల్త్ తో పాటుగా ఈ బెనిఫిట్స్ అన్ని కూడా ఈ షేక్ ద్వారా మనకి మల్టీ విటమిన్ ది బెస్ట్ పార్ట్ అండి ఇది. సో ఇందులో మనకి టోటల్ గా విటమిన్స్ మినరల్స్ కలిపి 23 ఎసెన్షియల్ మన ఐ హెల్త్ కావచ్చు, ఓవరాల్ వెల్ బీయింగ్ గానీ మీకు ఉపయోగపడుతుంది. ఇది రోజుకి 3 టాబ్లెట్స్ తీసుకున్నట్లయితే అని బ్రేక్ఫాస్ట్ ముందు అలాగే డిన్నర్ షేక్ ముందు కావచ్చు, డిన్నర్ ముందు కలిపి ఈ టాబ్లెట్స్ తీసుకున్నట్లయితే ఐ హెల్త్ తో పాటుగా ఓవరాల్ హెల్త్ కూడా ఇది సపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ స్లైడ్ మేడం. సో ఇందాక చెప్పాను ఆల్రెడీ యాంటీ ఆక్సిడెంట్స్ పాత్ర కూడా చాలా ఉంది మన ఐ హెల్త్ లో. సో యాంటీ ఆక్సిడెంట్స్ మీకు సెలాక్టివేటర్లు ఎక్కువగా దొరుకుతుంది. సో ఇందులో మీకు యాంటీ ఏజింగ్ గా ఉండడానికి అంటే ఎక్కువ ఏజ్ లో కూడా తక్కువ వయసులో ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే మెటబాలిజం బూస్ట్ చేయడానికి కావచ్చు, లేకపోతే ఎనర్జీ ప్రొడక్షన్ కావచ్చు. ఇందాక చెప్పాను ల్యూటిన్, జిక్సాథిన్ లాంటి యాంటీ ఆక్సిడెంట్స్ మన ఐ హెల్త్ కి సపోర్ట్ చేయడానికి కానీ ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఇది రోజుకి 2 తీసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తో పాటు నెక్స్ట్ లంచ్ తో కానీ డిన్నర్ తో కానీ మీరు ఈ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఈ యాంటీ ఆక్సిడెంట్ సంబంధించిన ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. సో ఈ 3 ప్రోడక్ట్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఫార్ములా 1 న్యూట్రిషన్ షేక్ మిక్స్, అలాగే మల్టీ విటమిన్, సెల్ యాక్టివేటర్. రెగ్యులర్ గా మనం తీసుకునే ఫుడ్ ఎలా ఉందో బయట మనందరికీ తెలుసు. సో రెగ్యులర్ గా ఫుడ్ తీసుకునే ఫుడ్ లో ఈ న్యూట్రియంట్స్ మనం బయట కోల్పోతున్నాం. సో కంపల్సరీగా సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన కండిషన్. ఓకే, సో మీరు కనుక మీ కోచ్ ని కాంటాక్ట్ అయితే మీకు కనుక ఐ సంబంధించిన కావచ్చు, ఏదైనా విటమిన్స్ డెఫిషియన్సీ ఉన్నా, లేకపోతే మీ డైట్ ని వాళ్ళు రివ్యూ చేసి ఏదైనా డెఫిషియన్సీ ఉన్నా, మీకు డైట్ ఏదైతే ఇంటి దగ్గర తీసుకోవాలో దాంతో పాటుగా మీకు సపోర్ట్ అయ్యే సప్లిమెంట్స్ వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే 40% కార్బోహైడ్రేట్స్, 30% ప్రోటీన్, అలాగే 30% మంచి ఫ్యాట్స్, అలాగే మంచి రెస్ట్, అలాగే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ ఎక్సర్సైజ్. సో ఇవన్నీ కవర్ అయితేనే మనకు హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు మంజు గారు.